ఈ దీపావళికి మీరు మరింత స్మార్ట్ అయ్యేందుకు బిగ్సీ తీసుకువచ్చింది దీపావళి ధమాకా ఆఫర్స్. మొబైల్ కొనుగోలు చేయండి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, అట్రాక్టివ్ గిఫ్ట్స్, మొబైల్ ప్రొటెక్షన్ స్మార్ట్ వాచ్ లేదా ఇయర్ బడ్స్ ఫ్రీగా పొందండి. ఈ దీపావళిని మరింత బ్యూటిఫుల్ గా మార్చుకోండి బిగ్సీ దీపావళి ధమాకా ఆఫర్స్ తో. పోలీసులు అందిస్తున్న సమాచారం, ప్రత్యక్ష సాక్షులు ఇస్తున్న సమాచారం ప్రకారం కానిస్టేబుల్ ప్రమోద్ని అత్యంత దారుణంగా హత్య చేసిన తర్వాత ఆ స్పాట్ నుంచి నిందితుడు రియాజ్ పరారయ్యాడు. పరారైన తర్వాత నిజామాబాద్ సిపి చైతన్య ఆధ్వర్యంలో, ఐజీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన బృందాలని ఈ నిందితుడి కోసం, గాలింపు కోసం మొదలుపెట్టారు. రాత్రంతా కూడా వెతుకుతూనే ఉన్నారు. డ్రోన్ల సాయంతో కూడా అతని ఫోన్ నెంబర్ని ట్రాక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే అతని చుట్టుపక్కల గుర్తుపట్టిన వాళ్ళు ఇచ్చిన సమాచారంతో మొత్తం వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఉన్నారు. దాదాపు 40 మందికి పైగా పోలీసుల టీం ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా జల్లెడబడుతోంది. ఇదే సందర్భంలో ఇప్పుడు నేనున్న లొకేషన్ అంటే నిజామాబాద్ అవుట్స్కట్స్లో ఇక్కడ రియాజ్ తలదాచుకున్నాడన్న సమాచారంతో ఈ పక్కకు వస్తే, ఈ పక్కనే ఉన్న ఒక ఫామ్ హౌస్లో, మనకు ఎదురుగా కనిపిస్తున్న దూరంగా ఉన్న ఒక ఫామ్ హౌస్లో అతను ఉన్నాడన్న సమాచారం పోలీసులకు తెలిసింది. అక్కడికి డ్రోన్ కెమెరాలని ప్రయోగించి చెక్ చేస్తే డ్రోన్ కెమెరాలు పైన తిరుగుతున్న దృశ్యాలు గమనించి రియాజ్ అక్కడి నుంచి కూడా పారిపోయి ఇంకో చోట తలదాచుకునే ప్రయత్నం చేశాడు. అయినా కూడా పోలీసులు వెంటాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అతను అలసిపోయి రాత్రి అంతా కూడా పోలీసులకి దొరకకుండా తప్పించుకుని చివరికి ఇక్కడికి వచ్చాడు. ఇది ఒక నిర్మానుష్యంగా ఉంది. ఈ ప్రదేశం అంతా కూడా మీరు ఒకసారి చూస్తే మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది. ముళ్ళ కంపలు, ముళ్ళ చెట్లు, నిర్మానుష్యంగా ఉంది. రాత్రిపూట అయితే మనుషులు పెద్దగా ఇక్కడ తిరిగే అవకాశం కూడా లేదు. సో ఇలాంటి చోట ఒక ఓల్డ్ లారీ, ఎప్పటిదో చాలా ఏళ్ల క్రితం పనికి రాకుండా పోయిన లారీ బాడీ ఏదైతే ఉంటుందో, ఇంజిన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఇక్కడ పెట్టుంది. దాని బ్యాక్ బాడీ కూడా ఎక్కడ లేదు. ఓన్లీ ముందున్న క్యాబిన్ వరకు ఇక్కడ పడేసి వదిలేసి వెళ్ళిపోయారు. సో ఈ క్యాబిన్లో ఉంటే తప్పించుకోవచ్చు అని ఇక్కడికి వచ్చి ఈ క్యాబిన్ లోపల రియాజ్ పడుకున్నాడు. సో ఇది ఒకసారి ఈ స్పాట్ని మీరు ఒకసారి దృశ్యాల్లో చూస్తే, దీని లోపలే ఇదిగో కరెక్ట్గా ఇప్పుడు నేను ఎక్కడైతే కూర్చుని ఉన్నానో ఇదే స్పాట్లో ఈ బొంత కూడా తెచ్చుకున్నాడు అతనితో పాటు. ఈ బొంతను తీసుకొచ్చి ఈ చెక్క మీద వేసుకుని దాని మీద పడుకున్నాడు. అంటే ఈ పాత లారీ క్యాబిన్లోకి వచ్చి నన్ను గుర్తుపడతారు, పట్టుకుంటారు అన్న ఆలోచన అతనికి రాలేదు. అయినా కూడా పోలీసులు వెంటాడుతూ స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఈ లారీ దగ్గరికి వచ్చి క్యాబిన్ని చుట్టుముట్టినప్పుడు ఇక దొరికిపోతానన్న భయంతో పోలీసులు పక్కనే ఉన్నారు. ఈ డోర్ ఓపెన్ చేశారు. ఈ డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఈ బొంత మీద, అంటే ఈ చెక్క మీద పడుకునున్న రియాజ్ ఇమ్మీడియట్గా దీని కిందకి, ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే, ఒకసారి ఇది చూడండి, ఇది మొత్తం ఓపెన్ ఉంది. సో లారీకి సంబంధించిన ఇంజిన్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ అంతా పూర్తిగా తీసేసి ఉంది. సో దీని లోపలికి దూరి దీని కిందకి దూకి దాని కింద నుంచి దొర్లుకుంటూ అటువైపు బయటకు వచ్చాడు. ఎటు నుంచి వచ్చాడు అనేది మీకు అక్కడ క్లియర్గా చూపిస్తాను. సో లారీ కింది పార్ట్లోకి ఇది, అంటే మీకు ఇక్కడ గమనిస్తే మనిషి ఈజీగా దూరి బయటకు వచ్చేసేయచ్చు. సో ఇలాంటి ఈ లోపల నుంచి ఆ పైన ఉన్న వ్యక్తి ఇటు కిందికి దూకి ఈ కింది ప్రదేశం ఏదైతే ఉందో దీనిలోంచి బయటకు వచ్చాడు. సో అటుపక్క ఉన్న పోలీసులు ఇటుపక్క వచ్చే లోపు దీనిలోంచి ఇక్కడ నుంచి ఇటు పారిపోయే ప్రయత్నం చేశాడు. సో పోలీసులు క్యాబిన్కి అటువైపు ఉన్నారు, రియాజ్ ఇటువైపు ఉన్నాడు. ఈ కింది నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఇటువైపు పరుగులు తీయటం మొదలుపెట్టాడు. ఇటు నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రదేశం వైపు ఇప్పుడు నేను వెళ్తున్నట్టుగానే ఇలాగే పరుగులు తీసుకుంటూ వెళ్తుంటే పోలీసులు అతన్ని వెంటబడుతూ ఉన్నారు. ఒకసారి ఆ రోజు ఏం జరిగింది, నా కొలీగ్ రాజేష్ ఇక్కడ ఉన్నారు. సో ఇదే ప్రదేశంలో తను అరుచుకుంటూ పోలీసులు వెనక నుంచి కేకలేసుకుంటూ వెళ్తూ ఉంటే నిందితుడు ఇలాగే పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. రాజేష్ ఏమైంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత పోలీసులు వెంటబడుతూ ఉన్నారు. తర్వాత ఏం జరిగింది? అయితే ఇక్కడ నుంచి వెళ్తున్న సందర్భంలో ఇట్లా రియాజ్ ఇక్కడ నుంచి పారిపోతున్న సందర్భంలో ఇప్పుడు మనం వెళ్తున్న ఈ ప్రాంతం నుంచే ఆసిఫ్ అనే వ్యక్తి, అక్కడ బైక్ మెకానిక్ సంబంధించిన ఆయన మెకానిక్ ఆసిఫ్ అనే వ్యక్తి అక్కడ నుంచి రావడం జరిగింది. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ ప్రాంతం నుంచి ఇట్లా ఈ క్రాస్ సైడ్ ఇటు క్రాస్ ఓకే, క్రాస్ అయిన తర్వాత ఇటు
ఇటు క్రాస్ అయిన తర్వాత ఇట్లా వచ్చిన ప్రాంతం నుంచి ఓకే ఈ స్తంభం నుంచి ఇట్లా పారిపోతున్న సందర్భంలో అక్కడ నుంచి ఆసిఫ్ వస్తున్నాడు ఆ రూట్ నుంచి. ఓకే ఆసిఫ్ వస్తున్నప్పుడు ఆసిఫ్ రియాజ్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు పట్టుకోవడానికి ప్రయత్నం చేశారంటే పోలీసులు అప్పటికే పురమాయిస్తున్నారు. ఎందుకంటే ఈయన దొంగ తనని పట్టుకోండి అని చెప్పి పురమాయించిన సందర్భంలో ఆసిఫ్ అక్కడి నుంచి వచ్చి రియాజ్ని పట్టుకున్న సందర్భంలో తన వద్ద అప్పటికే ఎవరైతే ప్రమోద్ అనే కానిస్టేబుల్ని చంపాడో అదే కత్తి ఇంకా రియాజ్ వద్దనే ఉంది. ఆ సందర్భంలో రియాజ్ వద్ద ఉన్న కత్తి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వీడియో ఒకటి బయటకు వచ్చింది కదా, ఏదైతే పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. చుట్టుముట్టినప్పుడు కింద పడుకుని ఉన్నాడు, చుట్టూ మొత్తం పోలీసులు నిలబడి ఉన్నారు. సో ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే ఇటువైపు నుంచి పరిగెత్తాడు. దాడి చేసిన ప్రాంతం ఇది ఫస్ట్ ఇది రియాజ్ పై దాడి చేసిన ప్రాంతం ఇది. ఆసిఫ్ పై దాడి చేసిన ప్రాంతం ఇది. రియాజ్ ఇట్లా వస్తున్నాడు, ఆసిఫ్ పై దాడి చేసిన ప్రాంతం. ఇక్కడ నుంచి వెళ్తున్న సందర్భంలో ఎప్పుడైతే ఆసిఫ్ పై రియాజ్ దాడి చేశాడో పోలీసులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇక్కడ నుంచి వచ్చి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం ఏదైతుందో ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఆసిఫ్ ఎవరు అసలు? ఆసిఫ్ అనే వ్యక్తి వీళ్ళు బైక్ మెకానిక్ సంబంధించి ఇక్కడ మెకానిక్ షాప్ ఉంటుంది ఇక్కడ. ఓకే తను అక్కడి నుంచి వస్తున్నాడు బైక్ పై. ఓకే ఈ మెకానిక్ షాప్లో కదా పనిచేసేది? కాదు ఇక్కడ వాళ్ళు ఉన్నారు, కాకపోతే వీళ్ళు అప్పటికే భయపడుతున్నారు. కానీ ఆసిఫ్ అనే వ్యక్తి అక్కడి నుంచి వస్తున్నాడు, అటువైపు నుంచి ఆసిఫ్ అని అక్యూజ్డ్ రియాజ్ ఇప్పుడు మనం వెళ్తున్న ఈ వైపు నుంచి ఇట్లా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, వెనక నుంచి పోలీసులు వెంటాడుతున్నారు. ఆపోజిట్ డైరెక్షన్లో ఆసిఫ్ వస్తున్నాడు. పోలీసులు అప్పటికే చెప్తున్నారు దొంగ పట్టుకొని అని చెప్పి పురమాయించడంతో ఆసిఫ్ డేర్ చేసి రియాజ్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అంతలోపే రియాజ్ ఆసిఫ్పై దాడి చేశాడు కత్తితోటి. ఓకే దాడి చేసిన తర్వాత ఎప్పుడైతే ఆసిఫ్ అక్కడ పడిపోవడం జరిగిందో రియాజ్ ఇక్కడ నుంచి ఇంకా పరిగెత్తాడు. సరిగ్గా మనం ఏదైతే మనం వారు చూసిన వీడియో ఏదైతుందో ఆ వీడియో ప్రాంతానికి మనం వస్తున్నాం ఇప్పుడు. ఓకే ఇది ఒకసారి ఇక్కడ చూడండి సార్. ఇక్కడ ఓకే ఇప్పుడు ఆ బ్లూ కలర్ గేట్ ఉంది కదండి, ఓకే మనం ఆ వీడియోలో చూస్తున్న ఏదైతే వీడియో ఉందో అందులో ఒక చెట్టు కనబడుతుంది కదా, ఓకే ఆ చెట్టు పక్కన ఉన్నది ఉండి అక్కడ వీడియో తీశారు. ఫస్ట్ అక్కడ నుంచి మనకి ఎదురుగా కనిపిస్తున్న ఆ ఫామ్ హౌస్ లో ఉంది, ఆ ఫామ్ హౌస్ గేట్ దగ్గర నుంచి వీడియో తీశాడు. ఓకే ఇప్పుడు ఆ వీడియో ఒక నిమిషం ఒకసారి ఇటు ఏదైతే ఇప్పుడు బయటికి ఒక వీడియో వైరల్ అయిందో ఆ వైరల్ అయిన వీడియోలు అంటే ఎన్కౌంటర్కి ముందు నిందితుడు రియాజ్ కింద నేల మీద పడుకుని ఉన్నాడు, చుట్టూ పోలీసులంతా కూడా మూగిపోయి ఉన్నారు. అప్పటికి బతికే ఉన్నాడు, అసలు ఏం కాలేదు నిజానికి. ఆ తర్వాత హాస్పిటల్కి కూడా తరలించారు, హాస్పిటల్లో ఎన్కౌంటర్ అయ్యాడు. సో ఆ స్పాట్ వీడియో ఎలా బయటకు వచ్చింది అంటే ఇప్పుడు మనోడు చెప్తున్నట్టుగా, రాజేష్ చెప్తున్నట్టుగా ఆ పక్కనున్న ఆ మెయిన్ గేట్ దగ్గర నుంచి ఒకళ్ళు సెల్ ఫోన్లో షూట్ చేశారు ఆ వీడియోని. రాజు ఇటు చూపించండి. ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇదే ప్రాంతంలోకి వచ్చారు వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు దొరికిపోయాడు. ఇదే ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడికి వెళ్ళి కొద్ది ముందుకు వచ్చినాక ఇప్పుడు మనం ఆ వీడియోలో చూస్తున్న బ్లూ కలర్ షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్ నుంచి ప్రజెంట్ అక్కడ ఇప్పుడు లారీ పక్కకున్న ఒక రోడ్డు చూసాం సార్. ఇప్పుడు ఆ రోడ్డు పక్క నుంచి మనం వెళ్తున్న ప్రాంతం అది. ఈ స్తంభం ఎదురుగా కనబడుతున్న స్తంభం ఏదైతే ఉందో ఆ స్తంభం దగ్గర వాళ్ళంతా రౌండప్ చేయడం జరిగింది. ఆ స్తంభం ఇక్కడ ఇది సార్. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న చెట్టు ఏదైతే అడ్డం కనబడుతుందో ఇది ఆ చెట్టు. ఓకే ఇది వాళ్ళు రౌండప్ చేసిన ఏరియా. ఈ ప్రాంతంలోనే రౌండప్ చేశారు. అక్కడ నుంచి పోలీసు సంబంధించిన వాళ్ళ సిబ్బంది అంతా కూడా అక్కడ నుంచి తాళ్ళు తీసుకొచ్చారు కట్టనికి. అక్కడ నుంచి ఉరికొచ్చి అక్కడ ఎప్పుడైతే దాడి చేశాడో ఇక్కడ ప్రయత్నం చేశాడు, ఇక్కడ వరకు వచ్చాడు. ఇక్కడ రౌండప్ చేసి ఇక్కడ రియాజ్ని అదుపులోకి తీసుకున్నారు. ఓకే మీరు ఆ వీడియో ఒకసారి చూడొచ్చు, మా వాళ్ళు స్క్రీన్ మీద కూడా ఒక పక్కన ప్లే చేస్తూ ఉండొచ్చు. ఆ వీడియోలో రియాజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులకు దొరికిపోయిన తర్వాత ఇక్కడే పోలీసులు అతను పట్టుకున్నప్పుడు నేల మీద పడుకున్న పొజిషన్లో రియాజ్ కనిపిస్తూ ఉంటాడు. అండ్ చుట్టుపక్కల మొత్తం చుట్టూ మూగి పోలీసులు ఉంటారు. ఆ వీడియోని దూరం నుంచి కొంతమంది ఆ వీడియో తీయటం అనేది జరిగింది. పూర్తిగా అక్కడెక్కడి నుంచో మేము ఇదంతా ఎందుకు చూపిస్తున్నామంటే ఎలా జరిగింది ఇది, ఆ రోజు ఎలా తప్పించుకున్నాడు, ఎలా పట్టుబడ్డాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మేము అంత దూరం నుంచి ఇంత దూరం మీకు సీన్ రీక్రియేషన్లో భాగంగా ఇక్కడ వరకు అయితే మేము రావటం జరిగింది. సో ఇదే స్పాట్లో అతను పట్టుబడ్డాడు. సో ఆసిఫ్ పైన దాడి చేసింది ఇక్కడ కాదు, కొంచెం ముందు ఇందాక రాజేష్ చెప్పినట్టుగా అతను అక్కడ నుంచి పారిపోయి వచ్చే ప్రయత్నంలో ఈ రోడ్డు వైపు నుంచి వచ్చిన ఆసిఫ్ అనే మెకానిక్, అతను లోకల్ మెకానిక్, పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, అతను వచ్చి రియాజ్ను పట్టుకునే ప్రయత్నం చేస్తే అతని మీద తన దగ్గర ఉన్న కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. అతనికి చేతులకు కాళ్ళకు తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ మల్లారెడ్డి హాస్పిటల్లో ఆసిఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. చాలా సివియర్ గాయాలతో అతను అదేంటి పోలీసులకి సహకారం అందించేందుకు, సాయం చేసేందుకు, నిందితుడిని పట్టుకునేందుకు వచ్చిన ప్రయత్నంలో అతను ఇప్పుడు ప్రాణాల మీదకు ఉప్పు తెచ్చుకున్నాడు. సో ఆసిఫ్పై అటాక్ చేసిన తర్వాత పోలీసులకి పట్టుబడిపోయాడు. సో ఈ చుట్టుపక్కల ఉన్న కొంతమంది పబ్లిక్ కూడా వచ్చి రియాజ్ను పట్టుకోవడానికి పోలీసులకి సహకరిస్తే ఇక్కడే మొత్తంగా చుట్టుముట్టి అతను పట్టుకుని
ఆ తర్వాత ఇక్కడ నుంచి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అతన్ని తరలించడం అనేది జరిగింది. సో ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది మీ అందరికీ కూడా నోటెడే. ఒకసారి నా కొలీగ్ విజయ్ ఉన్నారు మిగిలిన అప్డేట్స్ కంటిన్యూగా అందించడానికి. విజయ్. ఎస్ సార్. సో తర్వాత ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తనకి చికిత్స అందించేందుకైతే పూర్తిగా రియాజ్ని అయితే తీసుకువెళ్ళారు. రియాజ్ని తీసుకెళ్ళిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్కి చెక్కింగ్స్ కోసం, అంటే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవడం కోసము ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళినటువంటి రియాజ్ను బాత్రూమ్కి వెళ్తాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకు చెప్పి తన సంఖ్యలను విడిపించుకున్నాడు. విడిపించుకున్న అనంతరం వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ వద్ద ఉన్నటువంటి వెపన్ని, తుపాకీని లాక్కొని ఫైర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. ట్రిగ్గర్ నొక్కేటువంటి ప్రయత్నం చేశారు. సో పక్కనే ఉన్నటువంటి ఆర్ఐ అలాగే ఎస్ఐ ఇద్దరు కూడా రియాజ్ని కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నించారు. కానీ వాళ్ళ చేతులు, అంటే రియాజ్ చేతిలో వెపన్ ఉంది, మిగతా వాళ్ళ చేతిలో వెపన్ లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ అలాగే ఆర్ఐ చేతిలో మాత్రమే వెపన్ ఉంది. సో ఎందుకంటే డిఐజీ ఆదేశాల అనుసారం వెంటనే రియాజ్ ఎప్పుడైతే ప్రమోద్ మీద దాడి చేశాడో అప్పటి నుంచి కూడా పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా వెపన్ క్యారీ చేయాలంటూ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు అన్నిటికీ కూడా డిఐజీ నుండి ఆదేశాలు అందాయి. సో దాని ద్వారానే ప్రతి ఒక్కరు కూడా వెపన్ క్యారీ చేస్తూ ఉన్నారు. సో ఆ క్యారీ చేసేటువంటి వెపన్నే రియాజ్ తీసుకొని పోలీసులపైకి దాడికి తెగబడ్డాడు. తెగబడినటువంటి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆర్ఐ తన వెపన్తోని రియాజ్ని కాల్చి చంపాడు. సుమారుగా 3 రౌండ్ల బుల్లెట్లు కూడా రియాజ్ శరీరంలోకి కాల్చినట్లుగా, ఆర్ఐ కాల్చినట్టుగా అయితే పోలీస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఇంకా కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ రియాజ్కు సంబంధించి ఈ యొక్క సీన్లో రియాజ్ని అదుపులోకి తీసుకునేటువంటి ఈ సీన్ని వీడియో తీసినటువంటి వారెవరైతే ఉన్నారో వాళ్ళు కావాలనే దూరం నుంచి, ఇందాక మనం ఆ గోడ దగ్గర, గేట్ దగ్గర నిల్చొని తీసినటువంటి వీడియో చూసాం కదా, ఆ వీడియోని రియాజ్కు సంబంధించినటువంటి మనుషులే తీశారనేటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే రియాజ్ పారిపోయినటువంటి 3 రోజుల నుంచి కూడా రియాజ్ చుట్టూ తన అనుచరులు తిరుగుతూ ఉన్నారు, తనని గమనిస్తూ ఉన్నారు. సో ఎక్కడెక్కడ ఉంటా ఉన్నాడు, తను ఎక్కడ తింటా ఉన్నాడు, ఎక్కడ బస చేస్తూ ఉన్నాడు అనేది కూడా పూర్తిగా తన అనుచరులకు తెలుసంటూ కూడా స్థానికులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఒక అడ్వకేట్ సలహా నిమిత్తమే తను వచ్చి ఇక్కడ దాక్కున్నట్టుగా, ఇందాక మనం చూసినటువంటి లారీ క్యాబిన్లో దాక్కున్నట్టుగా కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే పోలీస్ అధికారి పైన దాడి చేసి పోలీసు అధికారిని ప్రమోద్ని చంపినటువంటి రియాజ్కు కఠిన కారాగార శిక్ష విధించేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో లొంగిపోతే మంచిగా ఉంటుంది అని చెప్పి కూడా ఒక అడ్వకేట్ దగ్గర సలహా తీసుకున్నట్టుగా కూడా కొన్ని అనుమానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కానీ రియాజ్ను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఇటు వైద్య పరీక్షల కోసం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి తరలించగా పోలీసులపైకే దాడికి తెగబడగా గత్యంతరం లేక, వేరే ఛాన్స్ లేక పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ చేసిన తదనంతరం జరిగినటువంటి పరిణామాలని కూడా మనం చూసాము. ఇప్పుడు ప్రమోద్కు సంబంధించినటువంటి కుటుంబం పూర్తిగా రోడ్డు మీద పడిపోయిందనే చెప్పాలి. తనకు 3 పిల్లలు, ఆ 3 పిల్లల్లో చిన్నబాబు పరిస్థితి కొంత ఆరోగ్యం కూడా విషమంగా ఉంటుంది. తనకు ప్రతి నెల కూడా వేలలో ఖర్చు చేపించి హాస్పిటల్ చుట్టూ కూడా తిప్పాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రమోద్ కుటుంబానికి సంబంధించినటువంటి సహాయం ఏదైతే, నష్టపరిహారం ఏదైతే ప్రకటించారో దాన్ని వెంటనే అందించాలంటూ కూడా ప్రమోద్ కుటుంబ సభ్యులు అలాగే ఇతర సన్నిహిత వర్గాలు కావచ్చు, వాళ్ళ ప్రమోద్కి సంబంధించినటువంటి దగ్గరగా ఉండేటువంటి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు చెప్తా ఉన్నారు. ఆ మెకానిక్ ఎవరైతే రియాజ్ను పట్టుకోవడానికి వచ్చాడో తనకు 2 చేతులకు కూడా గాయాలయ్యాయి. సుమారుగా తన స్కిన్ లేయర్స్ 7 లేయర్స్ వరకు కూడా ఆ కత్తి పోటుకు గురయ్యి పూర్తిగా ఆ 7 లేయర్స్ కూడా పాడైపోయాయంటూ కూడా డాక్టర్స్ అయితే చెప్తా ఉన్నారు. ఆ మల్లారెడ్డి హాస్పిటల్లో కూడా హైదరాబాద్లోనే ఆయన చికిత్స కూడా పొందుతూ ఉన్నాడు మెకానిక్. అయితే సుమారుగా సంవత్సరం కాలం పడుతుందంటూ కూడా వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే తను పని చేసుకుంటూ బ్రతికేటువంటి, అంటే తను కష్టపడితే తప్ప కుటుంబాన్ని సాధలేనటువంటి, అంటే సాకలేనటువంటి పరిస్థితి ఆయనది. సో అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఆ మెకానిక్ రియాజ్ను పట్టుకునేందుకు చూపినటువంటి ధైర్య సాహసాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఈవెన్ పోలీసు వారు కూడా ఇచ్చేటువంటి రియాజ్ పైన పెట్టినటువంటి 50,000 రూపాయల రివార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఆయనకే ఇవ్వాలంటూ కూడా
పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. ప్రమోద్ కుటుంబం కూడా ఖచ్చితంగా ఆ డబ్బును ఆయనకే ఇవ్వాలంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇంకొక సంవత్సరం కాలం పాటు కూడా ఆ మెకానిక్ కోలుకోవాలంటే ఇంకొక సంవత్సర కాలం పాటు కూడా పడుతుందంటూ అటు వైద్యులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏ పని చేయాలన్నా మనకి చేతులే అవసరం. అలాంటి చేతులే ఈరోజు ఆయన అసలు ఇంకా చేతి కదలలేనటువంటి పరిస్థితి అయిపోయింది. సుమారుగా అసలు ఎముక కనిపించేంత విధంగా అంత లోతుగా కూడా కట్ అయిపోయింది, డీప్ వూండ్ అయింది కాబట్టి సో ఇంకా చేసేటువంటి పని కూడా ఆయన ఏం లేదు. ఇంకొక సంవత్సర కాలం పడుతుంది కాబట్టి ఆయన పరిస్థితి కూడా కొంత విషమంగానే ఉన్నట్టుగా అయితే చెప్పుకోవచ్చు.